హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. మనకు పాపప్ రావడం జరిగింది యాష్ ముఫరే సార్ నుంచి, మన కంపెనీ నుంచి. సో ఒక పెద్ద అప్డేట్ అని చెప్పుకోవాలి. సో దాన్ని క్లియర్గా ఎలా ఉందో చూద్దాం, ఆ మెసేజ్ పాపప్ ఎలా ఉందో చూద్దాం. సో మచ్ హ్యాస్ చేంజ్డ్. సో చాలా వరకు మార్పులు అనేవి తీసుకురావడం జరగడం జరిగింది. ఆన్ ప్యాస్లో ఏవైతే చేంజెస్, భారీ మార్పులు అనేవి ఆన్ ప్యాస్లో జరిగాయి ఇప్పటివరకు. సో బట్ దిస్ ఈజ్ రిమైన్స్ అన్చేంజబుల్. సో మన ఆన్ ప్యాస్ అనేది అన్చేంజబుల్, ఎందుకంటే మనది ఆన్ ప్యాస్ అనేది ఎటు పోదు, ఇక్కడనే ఉంటుంది. ఇది అందరికీ సక్సెస్ని ఇవ్వబోతుందని ఇక్కడ చెప్తున్నారు. సో అవర్ జెన్యూన్ డివోషన్ అండ్ కేర్ టు హెల్ప్ యూ విన్ ఇట్. సో ఇక్కడ జెన్యూన్ డివోషన్ అంటే మనకి ఇక్కడ ఆన్ ప్యాస్ ఏం చేస్తుందంటే, జెన్యూన్గా మన యొక్క ఫౌండర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని విన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆన్ ప్యాస్ ఎప్పుడు కూడా హ్యుమానిటీని అప్లిఫ్ట్ చేయడానికి, తర్వాత ఫౌండర్స్ని విన్ చేయడానికే డివోషన్గా పనిచేస్తుంది అని ఇక్కడ మనకు పాపప్లో ఇవ్వడం జరిగింది. అవర్ స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ ప్యాషన్ ఫర్ మేకింగ్ ఏ డిఫరెన్స్. ఇక్కడ మన యొక్క సంకల్పము ఏంటి అంటే, అందరి యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావాలని, అందరి యొక్క బ్రైట్ ఫ్యూచర్ కోసం ఆన్ ప్యాస్ పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు ఈ యొక్క యాష్, మన కంపెనీ CEO. సో అవర్ డిస్టింక్టివ్ విజన్ టు అప్లిఫ్ట్ హ్యుమానిటీ. సో మన ఓవరాల్గా మన యొక్క ఈ ఆన్ ప్యాస్ యొక్క విజన్ ఏంటి అంటే, మన యొక్క మానవత్వం మీద ఫోకస్ చేయడం జరిగింది. హ్యుమానిటీని అందరికీ హెల్ప్ చేయడానికి ఈ ఆన్ ప్యాస్ ఉందని ఇక్కడ అదే ముఖ్య గోల్ అని కూడా చెప్పడం జరిగింది. ఇండీడ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ వెయిట్స్ యూ. సో ఒక మంచి ఫ్యూచర్, ఒక బ్రైట్ ఫ్యూచర్ అంటే మన యొక్క జీవితంలో వెలుగులు నింపబోతుంది ఆన్ ప్యాసివ్. అది మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. ఒక వెలుగైనటువంటి ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది అని ఇక్కడ క్లియర్గా ఈ యొక్క పాపప్లో చెప్పడం జరిగింది. సో దెర్ ఆర్ సమ్ పాజిటివ్ అప్డేట్స్ వీ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఇక్కడ మనకి కొన్ని అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఆన్ ప్యాస్ కంపెనీకి సంబంధించి అవి మనకు షేర్ చేయబోతున్నారు. సో ఆన్ ఫస్ట్ లైవ్ వెబినార్ దిస్ ఇయర్. సో ఈ సంవత్సరం ఫస్ట్ వెబినార్ ఆన్ ప్యాస్ కార్పొరేట్ వెబినార్ అనేది జరగబోతుంది. థర్స్డే April 10th 2025 మనకు 12 EST, నూన్ EST అంటే మనకు నైట్ 9:30 PM ఉంటుంది. April 10, 2025 9:30 PM మనకి ఈ యొక్క వెబినార్ అనేది జరగబోతుంది. సో వెబినార్లో మనకు చాలా అప్డేట్స్ అనేవి ఆన్ ప్యాస్కి సంబంధించి విశేషాలు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా కూలంకషంగా చాలా విషయాలు అనేవి, పాజిటివ్ అప్డేట్స్ అనేవి మనము తెలుసుకోబోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ చేయండి April 10th వెబినార్. సో ఇక్కడ మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెబినార్లో ఎలాంటివి అప్డేట్స్ రాబోతున్నాయంటే మనం 10th వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. అదేవిధంగా ఈ ఫౌండర్స్ ఎవరైతే కొంతమంది స్ట్రగుల్స్లో ఉన్నారో, ఇన్కమ్ సోర్సెస్ కావాలి, ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. కొన్ని నేను రెఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.